డీలిమిటేషన్ ఫార్ములా వల్ల న్యాయమే చేస్తున్నామంటూ కేంద్రం అంటుంది, లేదు అన్యాయం జరుగుతుందని చెప్పేసి దక్షిణ రాష్ట్రాలు అంటున్నాయి, అండ్ మెయిన్ గా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీనిపైన ఏమంటారు సార్? ఒకటి, డీలిమిటేషన్ ప్రక్రియ అనేది హేతుబద్ధంగా జరగాలి. దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకొని జరగాలి. డీలిమిటేషన్ రాష్ట్రాలకు సంబంధించినంత వరకు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ దేశం ఒక యూనిట్ గా జరుగుతున్న దాంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళ అజమాయిషి ఉంటుంది అనేది సహజం. మనకు కారణాలు ఏమైనా ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఒక గ్యాప్ ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ, జనాభా ఎక్కువ. సౌత్ ఇండియా తక్కువ కావచ్చు, కానీ ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఏరియా నుంచే ప్రధానమంత్రి కావడం, ఆ 1-2-3 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. అట్లాంటి పెద్ద రాష్ట్రాలు 2-3 రాష్ట్రాలు మన చేతిలో ఉంటే ఇంకా దేశంతో పని లేదనే ఒక మెసేజ్ వెళ్తే దేశ సమైక్యతకు, సమగ్రతకు నష్టం వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ చేయాలి. మామూలుగా అయితే జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేయడం కరెక్ట్. కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేయడానికి ఒక ఆటంకం ఏమొస్తుందంటే, మనకు జనాభా నియంత్రణ చేయాలని రాష్ట్రాలు అనుకోలేదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎప్పుడో నిర్ణయించారు. అంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశం చైనా తర్వాత హైయెస్ట్ జనాభా ఉంది, మనం సరైన నియంత్రణ చేయకపోతే చైనాని మించిపోతాము, అది దేశానికి మంచిది కాదని ఆ రోజు ప్రభుత్వం భావించింది. దాన్ని 100% తప్పకుండా పాటించి సక్సెస్ రేట్ తీసుకొచ్చింది సౌత్ ఇండియా. కానీ నార్త్ ఇండియాలో మనతో పోల్చుకుంటే తక్కువ జనాభా నియంత్రణ జరిగింది అనేది లెక్కలు చెప్తాం. దానికి అనేక కారణాలు. సౌత్ ఇండియా డెవలప్మెంట్ లో బాగుండడం, చదువుల్లో బాగుండడం, వెనుకబాటుతనం ఉత్తరాది రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలతో, ఉత్తరప్రదేశ్ లాంటితో రాష్ట్రాలతో పోల్చుకుంటే బెటర్ గా ఉండడం, వీటన్నిటి రీత్యా మనం చైతన్యవంతమైన ప్రదేశంగా ఉన్నాం కాబట్టి తగ్గించాం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను మనం పాటించిన కారణంగా మనతో పోల్చుకుంటే వాళ్ళ జనాభా పెరిగింది. కాబట్టి మనం ఆటోమేటిక్ గా సౌత్ ఇండియా జనాభా తక్కువ ఉండి వాళ్ళు ఎక్కువ ఉంటే చేయగలిగింది లేదు. కానీ దేశం యొక్క అవసరాలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఇన్బ్యాలెన్స్ వచ్చింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జనాభా నిష్పత్తి కాకుండా హేతుబద్ధంగా జరగాలి అనే వాదనని ప్రధానంగా సౌత్ ఇండియాలో డిఎంకే తీసుకొచ్చింది. సౌత్ ఇండియాలో ప్రధానంగా స్టాలిన్ గారు గతంలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాడు, అన్ని పార్టీలు పిలుచుకొచ్చే ప్రయత్నం తాటికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్టిన ప్రపోజల్లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం లేటెస్ట్ సెన్సస్ ప్రకారం చేస్తాం అంటున్నట్టుగా అర్థం వస్తుంది. ఇంకా పూర్తిగా రిపోర్ట్ చూడాలి. కానీ సెన్సస్ ఆధారంగా చేసుకుంటే మాత్రం సౌత్ ఇండియా నష్టపోతుంది. ఇప్పటికే ఇన్బ్యాలెన్స్ కారణంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ 2-3 రాష్ట్రాల్లో మన చేతిలో ఉంటే ఇంకా దేశం అవసరం లేదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అది ఈ డిమిలేషన్ కానీ జరిగిందంటే జనాభా నియంత్రణ పాటించిన కారణంగా ఇంకా బ్యాలెన్స్ పెరుగుతుంది, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు సౌత్ ఇండియన్ అసలు పట్టించుకోకపోతే ఇది దేశ సమగ్రతకు అంత మంచిది కాదు అనేది క్లియర్ గా అవుతుంది. మాకు నష్టపోతుందని ఒక సౌత్ ఇండియా ప్రాంతం నెగిటివ్ అయితే అది దేశానికి అంత మంచిది కాదు. అందుకని పర్సంటేజ్ ఆఫ్ ఇప్పుడున్న వాటిని, అంటే ఉదాహరణ గతంలో 50%, అంటే 40 సీట్లు తమిళనాడులో ఉంటే 50% 20 సీట్లు అంటే 60 అవుతుంది. ఉత్తరప్రదేశ్ 80 కాస్త 120 అవుతుంది. అప్పుడు రెట్టింపే ఉంటుంది. ఇప్పుడున్నదే అదే కొనసాగుతుంది. ఇందుకు మించిన పరిష్కారం ఏం కనపట్లేదు. ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది లేకుండా చేస్తే మాత్రం ఇప్పుడున్న ఇన్బ్యాలెన్స్ మరింత పెరిగితే అది దేశానికి అంత మంచిదిగా, ప్రజాస్వామ్యానికి మంచి, మేము వేరు లేదా మాకు అన్యాయం గురైపోతా ఉందనే భావన ఉండడం అనేది దేశానికి అంత మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు మన సౌత్ ఇండియా పార్టీలు, డిఎంకే కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా ఒక అభిప్రాయం చెప్పాలి. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయాలి, ఇది మాకు అంగీకారం కాదని. లేకపోతే రాష్ట్రం నష్టపోతుంది, దేశం నష్టపోతుంది. ఇది మంచిది కాదు. కాబట్టి ఎట్లా పార్టీలు రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రం హేతుబద్ధంగా జరగాలంటే జనాభా ప్రాతిపదికన జరిగితే మాత్రం సౌత్ ఇండియా కొంత నష్టపోయే అవకాశాలు కనిపిస్తాయి. సార్, మన తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్ ని వైకాపా వాళ్ళు అగ్రి చేశారు, కూటమి వాళ్ళు కూడా అగ్రి చేశారని తెలుస్తుంది. ఇటు తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్ గారు ఎందుకో అగ్రి కాట్లేరు అని చెప్పేసి తెలుస్తున్నాయి సార్. ఇది ఎంతవరకు నిజం? అంటే కేసీఆర్ గారు డీలిమిటేషన్ ని ఇన్ ప్రిన్సిపల్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా డీలిమిటేషన్ యాక్సెప్టే. బట్ ఇంతకుముందే మిథున్ రెడ్డి గారు వాయిస్ విన్నాను, దీనివల్ల మాకు ఏదైనా అదనంగా రాష్ట్రం నష్టపోతుంది అనుకుంటే మేము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లులో ఏం పెడతారు? డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదిక జరుగుతుందా, లేదా పర్ఫార్షనేట్ గా
ప్రొఫెషనల్గా ఇబ్బంది లేకుండా చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. కానీ ఇప్పుడు బిల్లు పెట్టారు కాబట్టి బిల్లులో స్పష్టత వస్తుంది. ఆ బిల్లు ఆధారంగా జనాభా ప్రాతిపదికనే పెట్టి రాష్ట్రానికి నష్టం వచ్చే చర్యలైనా సరే మేము మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి బీజేపీని సమర్థిస్తాం, మేము బీజేపీని ఏం అందజేయలేదు కాబట్టి మేము సమర్థిస్తామని తెలుగుదేశం వైసీపీ దాన్ని నిర్ణయించుకుంటే రాష్ట్రానికి వాళ్ళు నష్టం చేసే వాళ్ళు అవుతారు, సౌత్ ఇండియాకి నష్టం చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి బిల్లు పెట్టిన తర్వాత వాళ్ళ వైఖరి ఏంటో తెలియాలి. బిల్లు పెట్టక ముందు సంగతి వేరు. ఇప్పుడు బిల్లు పెట్టారు కాబట్టి స్పెసిఫిక్ గా చెప్పాలి. రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా రెండు పార్టీలు చెప్పాలి. ఏమని చెప్పాలి? బిల్లు తీసుకొచ్చారు, ఈ బిల్లు వల్ల సౌత్ ఇండియాకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎలాంటి నష్టం లేదు కాబట్టి మేము బలపరిచామని ప్రజలకు చెప్పాలి. ప్రజలకు భరోసా. వాళ్ళు ఈకుండా కేవలం మద్దతు ఇచ్చామంటే రాష్ట్రానికి నష్టం చేసిన పార్టీలుగా మిగులుతాయి. అండ్ సార్ ఇప్పుడు మహిళల బిల్లు 33% 33% రిజర్వేషన్ కలకి ఈ రోజు వాళ్ళ కళ తీరుతుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమవుతుంది సార్? 33% మహిళా రిజర్వేషన్ రావడం అనేది వెల్కమ్ చేయాల్సిందే. దేశంలో సగం ఉన్న మహిళలకి ఆ మేరకు ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది. అయితే డీలిమిటేషన్ లో కలిపి దీన్ని పెట్టేశారు బిల్లు. ఇది సపరేట్ గా పెట్టుకుంటే బాగుండేది. దానికి డీలిమిటేషన్ వేరు, నీ డీలిమిటేషన్ చేయకపోయినా మహిళలకు ఇవ్వాల్సిన వాటా ప్రకారం నిర్ణయించుకుంటే బాగుంటుంది. కానీ డీలిమిటేషన్ ప్రక్రియలో పెడితే ఇప్పుడు డీలిమిటేషన్ కొంత సౌత్ ఇండియా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అప్పుడు మహిళా బిల్లు కూడా ప్రమాదంలో పడుతుంది కదా. కాబట్టి డీలిమిటేషన్ వేరు, రిజర్వేషన్ బిల్లు, ఈ రెండు వేరు చేసి పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు డీలిమిటేషన్ ని ఎటువంటి పరిస్థితుల్లో సౌత్ ఇండియాలో ప్రధాన పార్టీలు ఒప్పుకోవు. ఆల్రెడీ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మేము మహిళా బిల్లును సమర్థిస్తామని డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి, డీలిమిటేషన్ సహేతుగా లేదని వారు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తే 2/3 మెజార్టీ రాదు. అప్పుడు బిల్లు ఏమవుతుంది? మళ్ళీ స్టాండింగ్ కమిటీకో ఇట్లా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాంతో పాటు మహిళా బిల్లు కూడా వెళ్ళిపోతుంది. అది వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళా బిల్లు పట్ల అందరికీ ఏకాభిప్రాయం ఉంది కాబట్టి మహిళా బిల్లును సపరేట్ గా తీసుకొని ఈ డీలిమిటేషన్ సపరేట్ గా తీసుకోగలిగితే మహిళా బిల్లుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎలా చేస్తారు ఈ రోజు రేపు ఓటింగ్ జరిగే లోపల క్లారిటీ వస్తే బాగుంటుంది. ఓకే. అండ్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాదు అంతా ఒకటే ఇండియా అన్నట్టు పార్లమెంట్ అంటుంది సార్, దీనిపైన ఏమంటారు? ఇండియా ఒకటే, దాన్ని ఎవడు కాదనడు. కానీ సౌత్ ఇండియా పదం ఎందుకు వాడుతున్నాం, నార్త్ ఇండియన్ పదం ఎందుకు వాడుతున్నాం, ఈస్ట్ ఇండియా ఎందుకు ఈస్టర్న్ స్టేట్ అని ఎందుకు అనువాడుతున్నాం? ఉంది, సౌత్ ఉంది, నార్త్ ఉంది. కానీ వ్యత్యాసం కూడా కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రధానమంత్రులందరూ ఒక పివి నరసింహారావుతో అందరూ నార్త్ ఇండియన్స్ అయినారు. సౌత్ ఇండియా కొన్ని సందర్భాలు నష్టం జరుగుతుందని ఇక్కడ సమాచారం ఉంది కాబట్టి తగిన ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఈ బ్యాలెన్స్ ఉండకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా సమబలం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బలవంతుడు బలహీనుని ప్రేమించవచ్చు, అది వాడి దయ మన ప్రాప్తం. కానీ ఇద్దరు బలంగా ఉంటే నీ దయతో నాకు ఉండదు, నా బలం నాది, నీ బలం నాది అవుతుంది. కానీ మీరు బలంగా ఉండి నేను బలహీనంగా ఉన్నాను అనుకోండి, బలంగా ఉన్న మీరు నీకేం భయపడద్దు నేను ఉన్నాను అంటావు, అది నీ దయ నా ప్రాప్తం. కానీ ఇద్దరు బలంగా ఉంటే నీ దయ ఏం లేదు కదా, నేను నిలబడుకుంటా. కాబట్టి సౌత్ ఇండియాకు వచ్చిన ఈ ఇన్బ్యాలెన్స్ వాతావరణాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఒకరి దయ మీద ఆధారపడి ఉండడంతో అప్పుడు ఇబ్బంది ఉండదు. అంతే తప్ప నేనేమనుకోనిలే నేను అట్లుండలే అంటే అది ఇష్టాలు బట్టి ఆధారం బట్టి మనం నిర్ణయం తీసుకోలేం కదా. అండ్ ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశారు, 50% జనాభా ప్రతిపాదనకు 50% రాష్ట్ర ఆర్థిక సహకారాలని అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశారు. దీనిపైన ఏమంటారు సార్? అంటే జిఎస్టిబి అంటున్నారు, అది సహేతుకమైనది కాదు. ఎందుకంటే ఆదాయం కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలు తక్కువ ఉండొచ్చు. అంటే ఒక రకంగా డబ్బున్నోడికి ఓటండి లాగా ఉంటుంది, అది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు ఈ రోజు జిఎస్టిబి రేపు ఇంకొక రాష్ట్రానికి పెరగచ్చు, మనకు తగ్గచ్చు, అప్పుడు మనం మార్చుకోలేం కదా. కాబట్టి ఉన్నంతలో మనకు సహేతుకమైనది కనిపిస్తోంది. గతంలో ఏదైతే బయటకు మాట్లాడారో సమ్ పర్సంటేజ్ ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులకి సమ్ పర్సంటేజ్ గుండు గుర్తుగా దేశవ్యాప్తంగా వచ్చేదే ఉన్నంతలో బెస్ట్ కనిపిస్తుంది. జిఎస్టిబి వాళ్ళ డిమాండ్ కరెక్టే, సౌత్ ఇండియాకు ఆదాయం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మంచి ఆదాయం ఉంది. నీకు ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో చాలా వరకు ఇంత ఆదాయాలు లేవు. మీకు బెంగాల్ కొంచెం పర్వాలేదు, పంజాబ్ బాగుంది, హర్యానా బాగుంది. కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర బాగుంది, గుజరాత్ బాగుంది. ఇట్లా ఇన్బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి వచ్చే ఆదాయాలు సౌత్ ఇండియా తిరిగి రాదు కదా. కేంద్రం నార్త్ ఇండియా కావచ్చు, ఇంకో ఈస్టర్న్ ఇండియా స్టేట్స్ కి ఇస్తా ఉంది కదా, దీన్ని సమర్థిస్తాం. కాకపోతే ఖచ్చితంగా జిఎస్టిబి అంటే ఆదాయాన్ని ఆధారంగా చేసుకునేది ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. కాబట్టి ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని మనం నియోజకవర్గాలు చేయలేము.
కానీ కేంద్రం సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి ఇబ్బంది రాకపోతే ఇప్పుడున్న పర్సంటేజ్ ఆఫ్ తేడా కొనసాగే విధంగా ఉంటే బెటర్. అండ్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు సార్? ఒకటి సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. ఆయన సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాజకీయంగా బీజేపీ అక్కడ ఉంది ఒక ప్రత్యర్థిగా. బీజేపీని కార్నర్ చేయడం పనికొస్తుంది, సౌత్ ఇండియాకి లాభం చేకూరుతుంది కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు, మేము దేశంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మేము బీజేపీతోనే ఉన్నారంటే తెలంగాణలో రాజకీయంగా నష్టపోతుంది. ఆ రకంగా బీజేపీని ఇరుకుని పెట్టచ్చు, తెలంగాణ ప్రయోజనాలు, తన రాజకీయ ప్రత్యర్థి బీజేపీని ఇరుకుని పెట్టడం, ఈ రెండు కలిసి వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు గట్టిగానే ఉంటాడు, దాంట్లో సందేహం లేదు. దక్షిణ రాష్ట్రాలు వాళ్ళకి బెనిఫిట్ లేదని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటారా? కనిపిస్తాం కదా. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అయితే మనం జనాభాని నియంత్రించినట్టుగా నార్త్ ఇండియన్స్ నియంత్రించలేదు కాబట్టి ఇప్పుడు సహజంగా వాళ్ళకి జనాభా ఎక్కువ అవుతుంది. ఆ మేరకు రాష్ట్రాలకు వాళ్ళు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మనకు రావు. ఇప్పుడున్నదే బ్యాలెన్స్. ఇప్పుడు ఇంకా పెరిగినాయంటే పూర్తిగా ఉత్తరప్రదేశ్ ఇంకో రాష్ట్రం అనుకునేస్తే వాళ్ళు గెలిచిపోతారు. మన అవసరం కూడా ఉన్న పరిస్థితి వచ్చేస్తే దేశానికి అంత మంచిది కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఇండియా నుంచి వ్యక్తం అవుతున్న ఆందోళన చాలా న్యాయమైంది. దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత కేంద్రాన్ని.